హే! హాయ్! హలో! వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ పూజిత భూపాల్. ఎలా ఉన్నారు అందరూ? నేను చాలా బాగున్నాను. మీరందరూ కూడా బాగుండాలి, సేఫ్‌గా ఉండాలని కోరుకుంటున్నా. అండ్ ఇవాల్టి వీడియో ఏంటో మీకు ఒక ఐడియా వచ్చేసింది కదా! థంబ్‌నెయిల్ అండ్ టైటిల్ చూడంగానే ఇవాళ మా చిట్టోడి బర్త్‌డే అనమాట. సో, ధ్రువన్ సెకండ్ బర్త్‌డే అనమాట. సో, ఇంట్లో అంతా కూడా ప్రిపరేషన్స్ ఆ హడావిడి అంతా కూడా మా బుడ్డోడి బర్త్‌డే గురించే అనమాట. ఇంకా మార్నింగ్ లేవంగానే ఇంక కిందకైతే వచ్చాము. కిందకి రాగానే హోమ అయితే అవన్నీ లాగేయాలని చూస్తుందనమాట. అందుకని చెప్పి నేను సోఫా మీద కూర్చొని తను అటు ఇటు జరగకుండా కాలు అడ్డం పెట్టేసుకున్నాననమాట. ఎప్పుడెప్పుడు కిందకి దిగేసి ఆనియన్స్, టొమాటోస్ అన్నీ లాగేసుకుందామా అన్నట్టు ఉందనమాట. అండ్ ఇక్కడ మా బర్త్‌డే బాయ్ ఉన్నాడు చూడండి. మా ధృవంత్ ఏంటంటే ఇక్కడ వంట చేస్తున్నారనమాట. సో, ఇవాళంతా కూడా ఇంట్లోనే నాన్ వెజ్ అంతా కూడా కుక్ చేస్తున్నారు. ఇంకా అక్క అయితే ధృవంత్‌ని మంచిగా బాత్ చేయించి రెడీ చేయించింది. మా వాడైతే ఏంటంటే ప్యాంట్ అంతా పెరిగి పడేసి నాకు నీట్‌గా షార్ట్ ఏసుకొని ఇంక ఇక్కడ వంట సెటప్ దగ్గరకొచ్చేసాడు. తను కూడా కుక్ చేయాలంట. ఇంకా చూడండి ఎలా ఆడుకుంటున్నాడు స్టవ్‌తో. ధృవంత్‌కి ఇలా ఏదైనా ఆడుకోవడానికి కిచెన్ ఐటెమ్స్ ఉంటే చాలా ఇష్టం అనమాట. పిల్లలేంటంటే వాళ్ళకి ఎన్ని ఆడుకోవడానికి బొమ్మలున్నా కూడా అటు తిరిగి, ఇటు తిరిగి మళ్ళీ ఫైనల్‌గా వంట సామాన్ల దగ్గరికే వస్తారు. సో, ప్రతి ఒక్కరి ఇంట్లో ఇలానే ఉంటదనమాట. ఇంకా ఆఫ్టర్‌నూన్ లంచ్ కోసమని చెప్పి ఇవాళ అన్నీ ఇంట్లోనే కుక్ చేస్తున్నారు. ధ్రువంత్ బర్త్‌డే స్పెషల్ అనమాట. ఇక్కడేంటంటే 5 కేజెస్ మటన్ అయితే ఇంకా కుక్ చేయడానికి అన్నీ వేస్తున్నారనమాట. 5 కేజెస్ మటన్‌లో ఇంకా సాల్ట్, పసుపు అండ్ కొంచెం పుదీనా ఇవన్నీ వేసి మంచిగా ఉడకబెట్టేస్తున్నారు. మళ్ళీ తర్వాత ఉడకబెట్టేసాక మళ్ళీ సెపరేట్‌గా ఫ్రై చేసుకోవచ్చు అని చెప్పి, ఇంకా ధ్రువంత్ బర్త్‌డే స్పెషల్స్ అనమాట ఇవన్నీ గూడా. ఏంటి బర్త్‌డే బాయ్ రెడీ అవ్వకుండా తనకేం స్పెషల్‌గా ఏం లేదు. మీరేమో మంచిగా వంట చేసుకుంటున్నారు అనుకోవచ్చు. మా ధ్రువంత్‌కి ఏంటి అంటే కేక్ కటింగ్ ఈవినింగ్ అనుకున్నామనమాట. ఈవినింగ్ మంచిగా బెలూన్ డెకరేషన్ అంతా చేసుకొని అప్పుడు కేక్ కటింగ్ అంతా చేసుకుందాము. ఇప్పుడు ఆఫ్టర్‌నూన్ ఇంకా మార్నింగ్ అంతా ఇంట్లో ఇవాళ కుక్ చేయడం స్టార్ట్ చేశారు కాబట్టి, ఇంట్లో ఇంకా మెస్సీగా ఉంటదనమాట. ఒక పక్క కుక్ చేస్తూ, ఇంకొక పక్క డెకరేషన్ అంతా కూడా కష్టమైపోతది అని చెప్పి అండ్ ఇంకొకటి మా ధ్రువంత్ ఏంటి అంటే మార్నింగ్ టైం కాసేపు పడుకుంటాడనమాట. 11 ఆ టైంలో పడుకుంటాడు. 11కి పడుకున్నాడనుకో కంటిన్యూస్‌గా 2-3 అవర్స్ అయితే మంచిగా న్యాప్ వేస్తాడనమాట. తనకు కూడా తనకు డిస్టర్బెన్స్ ఉండకూడదు అని చెప్పి ఇలా ప్లాన్ చేసుకున్నాం. ఇంకా ఇక్కడంతా కూడా మధ్యాహ్నానికి లంచ్‌కి అంతా కుక్ చేస్తున్నారు. మటన్ అండ్ ఇది లివర్ అనమాట. ఇది 2 కేజెస్ ఆఫ్ లివర్. నేను లివర్ అయితే ఎలా కుక్ చేయాలో అంతా కూడా క్యాప్చర్ చేసుకున్నాను. అది సెపరేట్ వీడియోగా అప్లోడ్ చేస్తాను. దీని తర్వాత వీడియో అదే అనమాట. ఫస్ట్ ఆఫ్ ఆల్ నాకు కూడా ఈ లివర్ ఎలా కుక్ చేస్తారో తెలీదనమాట. అందుకని చెప్పి నేను వీడియో క్యాప్చర్ చేసుకున్నాను. సో, ఎలానో వీడియో కూడా అప్లోడ్ చేసుకుందాం. నాలాగా తెలియని వాళ్ళకి యూజ్ అవుతది. నేను ఎప్పుడైనా చేయాలి అనుకున్నా ఇది చూస్తూ కుక్ చేసుకోవచ్చు అని చెప్పి ఇలా వీడియో అయితే క్యాప్చర్ చేసుకున్నాను. అది ఎట్లా చెప్తుంది దానికి హ్యాపీ బర్త్డే అని హోమ చెప్పాలంట చెప్పిస్తారు అమ్మ మామ అబ్బా ఇంకా అక్క ధ్రువంత్‌ని ఏదో ఒక మాటలు చెప్పి తీసుకెళ్ళి రెడీ చేస్తుందనమాట. మళ్ళీ తనకు ఒక చిన్న ఫోటోషూట్ లాగా ధృతికి అండ్ ధ్రువంత్‌కి రెడీ చేసి ఫొటోస్ అయితే తీయడానికి తీసుకెళ్ళిపోయిందక్క. పిల్లలకి ఇప్పుడు ఫోటోషూట్స్ అంటే మనకున్న ఇంట్రెస్ట్ వాళ్ళకి ఉండదనమాట. వాళ్ళకి ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏమీ తెలీదు ఫోటోస్ అంటే ఏంటి ఇలా అని. ఇంతసేపు ఇక్కడికొచ్చి ఇవన్నీ లాగేయాలి, మసాలా ప్యాకెట్స్ లాగాలి, కుక్ చేయాలి అనే థాట్‌లోనే ఉన్నాడనమాట. ఫుల్ ఏడుస్తూనే ఉన్నాడు ఫోటోస్ తీయడానికి. బర్త్‌డే ఇవాళ మా ధ్రువంతుదైతే వాళ్ళ అక్క అండ్ వాళ్ళ చెల్లి మంచిగా రెడీ అయ్యి ఫోటోసు, వీడియోసు అన్నీ తీసుకున్నారనమాట. మా బర్త్‌డే బాయ్ ఎక్కడా లేడు. ఏడుస్తూనే ఉన్నాడనమాట. ఫోటోస్ ఎంత తీయాలనుకున్నా కుదరలేదు. అండ్ కేక్ కటింగ్ నైట్ అని చెప్పాను కదా! సో, ఇది బిఫోర్ లంచ్ ఊరికే అట్లా నామకే వాస్తు అన్నట్టు సింపుల్‌గా ఊరికే అలా కేక్ కట్ చేసాం. ఎవ్వరూ రెడీ అవ్వలేదనమాట. ఊరికే కేక్ కటింగ్ చేసేసి తర్వాత లంచ్ అందరూ తింటే బావుంటది అని చెప్పి ఇంకా అప్పటికప్పుడు ప్లాన్ చేసుకొని ఆఫ్టర్‌నూన్ కూడా ఒక కేక్ అయితే తెప్పించారు. ఇంకా నైట్‌కి డెకరేషన్ చేసి ఇంకా నైట్ కోసం కేక్ అయితే ఆర్డర్ ఇచ్చారనమాట. ఇంకా ఈవినింగ్ వస్తదది. ఇది ఈవినింగ్ ఇంకా ధ్రువంత్ బర్త్‌డే ఇంకంతా డెకరేషన్ చేస్తున్నారు ఇంట్లో. హడావిడిగా ఉందనమాట ఇల్లంతా గూడాను. ఒక క్లాత్ అయితే బ్యాక్‌గ్రౌండ్‌కి క్లాత్ పెట్టేసి బెలూన్స్ అన్నీ కూడా ఇలా డెకరేట్ చేశారనమాట. ఇంకా హోమ అయితే
ఆ బెలూన్స్ అన్నీ లాగడానికే ట్రై చేస్తుంది. తనకేం తెలియట్లేదు కలర్ఫుల్గా ఉన్నాయని చెప్పి అన్నీ లాక్కుంటూ ఉందన్నమాట. ఇంకా నేను ఈవినింగ్ అయితే హోమాని ఏం రెడీ చేయలేదు. నార్మల్గా తనకి బాత్ చేయించి నైట్ డ్రెస్సే వేసేసాననమాట. మార్నింగ్ రెడీ అయ్యి ఫొటోస్ తీసుకునింది. మళ్ళీ తనని రెడీ చేస్తే తనకు కొంచెం అనీజీగా ఉంటుందేమో అని చెప్పి సింపుల్గా నైట్ డ్రెస్సే వేసేసాను. ఇంకా తన ఫొటోస్, వీడియోస్ అన్నీ కూడా నేను ఇన్స్టాగ్రామ్లో అప్లోడ్ చేస్తాను. పాప ఇన్స్టాగ్రామ్లో అండ్ నా ఇన్స్టాగ్రామ్లో. మా ఇన్స్టాగ్రామ్ పేజెస్ లింక్స్ అన్నీ కూడా డిస్క్రిప్షన్లో లింక్స్ ప్రొవైడ్ చేస్తాను. ఇన్ కేస్ మీకు ఇంట్రెస్ట్ ఉంటే చూడండి, అలానే ఫాలో కూడా చేయండి. సో సింపుల్గా బ్యాక్ డ్రాప్ అయితే ఇలా డెకర్ చేసేసారు. ఇంకా మా ధృవంత్ అయితే రెడీగా ఉన్నాడనమాట. తండ్రి కేకు నేను కట్ చేసేయాలి అన్నట్టు. ఇంకా కేక్ చూడంగానే పిలుస్తున్నాడు, ఇవ్వు 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 అని చెప్పి. ధృవంత్ ధృవంత్ అక్కడ పెట్టాలా? నేను కూడా కాదు. కేక్ చూడంగానే హైపర్ యాక్టివ్ అయిపోయారు పిల్లలందరూ కూడా. ఇంకా హోమాకి అయితే కేక్ గురించి అసలు ఐడియా లేదు, ఏంటో అన్నట్టు చూస్తుంది. ఇంకా అక్కడ ట్రే పెట్టారు చాక్లెట్స్ అన్నీ. తన సపరేట్గా తన ఇదిలో తను ఉందన్నమాట. తను సపరేట్గా ఆడుకుంటూ ఉంది ప్రెజెంట్. ఇప్పుడైతే తనకు తెలియదు, మేబీ నెక్స్ట్ బర్త్డేకి అంతా తను అన్నీ తెలుసుకుంటుందేమో. కేక్ అనేది ఇప్పుడు కేక్ తింటారు అన్నీ తెలియదు అనమాట. ఇంకా కేక్ కటింగ్ అంతా పెద్ద ఇంట్రెస్ట్ చూపించలేదు. వాళ్ళ అన్న దగ్గర నుండి మళ్ళీ వచ్చేసిందనమాట. సో తను చెప్పాను కదా, తను సపరేట్ ఇదిలో తను ఆడుకుంటూ ఇలా ఉంది. అండ్ క్యాండిల్ ఫైర్ చూడంగానే మంచిగా ఎంజాయ్ చేసిందనమాట. ఏమర్థమైందో ఏమో తెలీదు. సో చెప్పాను కదా, కేక్ కటింగ్ దగ్గర అంత ఇంట్రెస్ట్ చూపించలేదు. ఎంతసేపు ఆ టేబుల్ పక్కన అక్షింతలు ఇవన్నీ తీసుకొని ఆడుకుంటూ ఉందన్నమాట. అండ్ మా ధృవంత్ అయితే తన చేయి పట్టుకోకూడదంట, తనే కట్ చేయాలి, కట్ చేసుకొని తనే ఫస్ట్ తినేయాలి. సో అదే అనమాట మా ధృవంత్ మోట్. ఎవరి బర్త్డే అయినా ధృవంతే ఫస్ట్ కట్ చేసి ధృవంత్ తినేయాలన్నమాట. సో మీరే చూడండి. కట్ చేయరా చప్పట్లు చప్పట్లో. నాయనా అమ్మ